దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఇవన్నీ మీ మాట బాగా వింటాయేమో. వాటికి అలవాటు అయిపోయిందిగా. అమ్మ వచ్చింది ఏదో తెచ్చింది అనుకుంటే. ఈయన ముకుందనాథ శాస్త్రి. నాన్న ముకుందా. నమస్తే శాస్త్రి గారు. వస్తున్నాను సింధు. మురారి తప్పు నాన్న, అలా చేయకూడదు. నీకు పెడతాను కదా. చూద్దాం. వీడు మా మురారి. మురారిదా. ఓహో, గుడ్ బాయ్. మెల్లిగా తిని నీకే పెడుతున్నా. ఇవన్నీ దేశీ ఆవులేనా? అన్ని దేశీ, ఒంగోలు. అంత పెద్దగా ఉంటాయా దేశీ ఆవులు? మా చంద్రయ్య పాప వీటన్నింటినీ చూసుకుంటాడు. ఓకే. ఎంత ఎఫిషియెంట్ వర్కర్ అంటే. ఇందా నాన్న శ్రావణి. ఈ పాప శ్రావణ మాసంలో పుట్టింది. బంగారు తల్లి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వరు పేర్లు? అస్సలు లేదు. బాగా గుర్తుపట్టుకోవా. చాలు నాన్న, చాలు, ఇంకా చాలు, కొంచెమే తినాలి. సింధు 1 year old అనమాట. 2024. సింధు 2024 January 2nd పుట్టింది. సో పుట్టగానే పాపం ఒక కంజెనిటల్ ప్రాబ్లంతో పుట్టింది. యూరిటరీను అంబిలికల్ కార్డ్ చుట్టుకుపోయాయి. అయ్యో. సో పాప 6వ రోజు సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేయించాం అక్కడ రాజేంద్ర నగర్ హాస్పిటల్లో. ఆ తర్వాత రికవర్ అయింది. మళ్ళీ మొన్న రీసెంట్లీ శ్రావణ మాసంలో అది కొంచెం హెర్నియా ఫామ్ అవుతే మళ్ళీ ఇంకో మేజర్ సర్జరీ. బంగారు తల్లి. బాగుంది. ఇందా నాన్న. బక్కగా ఉంది. చిన్నది కదా, ఇంకా 1 year కదా. టైం పడుతుందా? సహివాల్ బ్రీడ్ ఇది. అంటే వీళ్ళ అమ్మని చూపిస్తాను, కావేరి వాళ్ళ అమ్మ. అలా పేర్లు పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చింది మీకు? పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం కానీ జనరల్ గా అంటే నేను చూడలేదు ఎక్కడ. అంటే పేర్లు పెట్టినప్పుడు అదొక పర్సనల్ కనెక్ట్ ఉంటుంది. సో దానికోసం అంటే ఏదైనా ఆలోచించి అట్లా పెడతారా? అట్లా ఏం లేదా? యూజువల్గా ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉండేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ మాసంలో పుట్టింది కాబట్టి శ్రావణి అని పెట్టాము. తర్వాత ముకుంద మురారి ఏదో అలా ఒక ఫ్లో లాగా వచ్చింది పెట్టాము. ఆ తర్వాత వాటిని చూపిస్తాను. ఈ కుట్టి పాప అని ఇంకోటి ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది, చెప్తా. హంసది అక్కడెక్కడ ఉన్నావా నువ్వు? సో ఈ కుట్టి పాప పుట్టినప్పుడు మా వారు వచ్చి ఆ రోజు తిథి అది చూడమన్నారు, నక్షత్రం అని. సో ఆమెది నాది ఒకటే నక్షత్రం. నన్ను ఇంట్లో కుట్టి అని పిలుస్తారు. సో అందుకనే తాను కుట్టి పాప అని పెట్టుకున్నారు. కుట్టి పాప. సో ఇప్పుడు ఈ కుట్టి పాపకి పాప వసంత ఋతువులో పుట్టింది, అందుకే వసంత ఋతువు. అలా ఇంకా చూసారా, అన్నిటికీ ఉంది ఒక సంబంధం ఉంది పేరుకి. ఈవిడ కాదంబరి. బంగారు తల్లమ్మ, పెద్దది, చాలా ఏజ్డ్ అనమాట. మామూలుగా వదిలేస్తే అందరినీ వెళ్ళి పలకరిస్తూ ఉంటుంది, కబుర్లు చెప్పి. కాదంబరి అని జస్ట్ ఎందుకు ఆ పేరు చాలా బాగుంది. శరద్ ఋతువులో పుట్టాడు. ఓహో. కాదంబరి కొడుకు. వీడు కొంచెం రౌడీ. అదే బంగారు తల్లి. నాన్న ఋతువులు మాసాలు అది తిందు కానీ, అది మళ్ళీ తిందు కానీ. దా వద్దా? సరే పోన్లే. శశాంక్ అన్న పేరు మా అమ్మకి నాన్నగారికి చాలా ఇష్టమైన పేరు. ఓహో. అందుకే వీడికి శశాంక్ అని పెట్టుకున్నాను. చాలా మంచివాడు. ఒకప్పుడు ఫ్యామిలీ ఫొటోస్లో మనతో పాటు ఆవుల్ని కూడా పక్కన పెట్టుకుని అట్లా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తుంటే అది గుర్తొస్తుంది. అంత ఇంపార్టెంట్ మెంబర్స్ మాకు. అందులో మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాటికి పేర్లు పెట్టి ఋతువులు మాసాల ప్రకారం. ఇందులో ఉన్న ఆనందం ఇంకెక్కడ లేదేమో అనిపిస్తుంది. నిజంగా మీరు అంతే ప్రేమగా చూసుకుంటున్నారు, అవి కూడా అంతే ప్రేమగా స్పందిస్తున్నాయి. ఇప్పుడు మీరు వీటన్నిటికీ ఋతువుల ప్రకారం మాసాల ప్రకారం పేర్లు పెట్టారు, మీ పిల్లల్లాగా చూసుకుంటున్నారు. అలాగే బర్త్డేలు అవి కూడా ఏమైనా సెలబ్రేట్ చేస్తారా? కొత్తగా పుట్టినవన్నీ కూడా బర్త్డేస్ జ్ఞాపకం ఉన్నాయి. పెద్దవాళ్ళు ముకుంద మురారి వాటివి కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళకి జ్ఞాపకం లేవు. సో వీళ్ళకి బర్త్డేస్ చేస్తారు.
పద్ధతిగా వాటికి ఆ రోజు స్నానం చేయించి పసుపు కుంకుమ పెట్టి హారతి ఇచ్చి ఓహో వాటికి స్పెషల్గా అరటిపళ్ళు ఒకటి చాలా ఇష్టం. ఓకే. కాకపోతే మా చంద్రయ్య ఎక్కువ పెట్టద్దు అంటాడు, వాటికి మంచిది కాదమ్మా అని. సో అందుకే వాటర్ మెలన్కి షిఫ్ట్ అయ్యాను ఈ మధ్య. అరటిపళ్ళు చాలా అంటే చాలా ఇష్టం. సో ఆ ఫ్రూట్ అది పెట్టి తర్వాత సంక్రాంతి అప్పుడు కనుమప్పుడు మొన్న రీసెంట్లీ కనుమప్పుడు అందరికీ స్నానాలు చేయించి పసుపు కుంకుమ అది చేసి కనుమ రోజు మనం జనరల్ గా పశువులన్నిటికీ పూజ చేస్తాం కదా. చేసి వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా అన్ని ఫ్రూట్స్ అన్ని పెట్టి ఆ రోజు వెజిటబుల్స్ కూడా తెచ్చాను, బీన్స్ క్యారెట్స్ అన్ని తెచ్చి అవి పెట్టి. బాగుంది. ఇక్కడున్న జంతువులు చాలా లక్కీ. లక్కీ అండి, జంతువులు అనకూడదు, వాటి సహవాసంతో మేము బతుకుతున్నాము అంటే అది చాలా ఆవుల మీద పుణ్యం ఉంటే తప్ప. ఆ గాలి అది కూడా చాలా మంచిది, వాటి స్పర్శ అదంతా కూడా అంటారు కదా. అండ్ రాగానే అసలు అలా కారు వెనక చూసుకుంటూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు వస్తానా పెడతానా అని పలకరిస్తానని. కావేరి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అంతసేపు తీసుకెళ్ళిపోయాడు తాత నిన్ను. చంద్రయ్య తాత అంతసేపు తీసుకెళ్ళిపోయావా కావేరిని? వస్తున్నాను పద. అది ఇక్కడ చాలా మంచిది కావేరి. అవునా? కావేరి పాపే సింధు. ఓ సేమ్ అలాగే ఉంది కదా. ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు పండు తినకుండా? అంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? మెల్లిగా మెల్లిగా మెల్లిగా. రజని, ఒక మామూలు ఫామ్ హౌస్ చూస్తామేమో అనుకుని ఇక్కడికి వచ్చాం, కానీ మీరు మా ముందు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. అంటే పక్షుల కోసం మీ తపన, అటు అలాగే ఆవుల కోసం పేర్లు పెట్టి మీ పిల్లల్లా చూసుకోవడం, తర్వాత రకరకాల పంటలు, ఒక రకమైన హెల్దీ ఎన్విరాన్మెంట్లో అసలు చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు మీరు ఇలాగే కలకాలం కొనసాగాలని, మీ కృషి ఇంకా బాగా జరగాలి, అనేక పశు పక్షాదులకి మీ ఫామ్ హౌస్ నిలయం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శోభా. థ్యాంక్ యూ.